వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి మరో భారీ షాక్ తగిలింది. బుధవారం సిఐడి అధికారులు పోసానిని జడ్జి ముందు హాజరుపరిచారు. ఇరు వైపుల వాదనలు విన్న కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్లో ఉండనున్నారు. అయితే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అంతకుముందు జడ్జి ఎదుట పోసాని బోరున విలిపించారు. తన ఆరోగ్యం బాగలేదని 2 సార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కంటతడి పెట్టారు. బెయిల్ రాకుంటే ఆత్మహత్య శరణ్యమని జడ్జి ఎదుట వాపోయారు. బెయిల్ వస్తుంది. ఎందుకంటే వస్తుందని ఎందుకు చెప్తున్నా అంటే గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి వారి మీద 111 తప్పిన తర్వాత అది తీసేస్తే కొరవ అఫెన్స్ 7 years అండ్ బిలో 7 years. కాబట్టి ఖచ్చితంగా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ మాకు వర్తిస్తుంది. ముఖ్యంగా మా పోరాటం 111 సెక్షన్ అబ్యూస్ మీద జరుగుతుంది. మేము ఖచ్చితంగా విజయం సాధించాం. ఈ ఒక్క కేసే కాదు, చాలా కేసులు కూడా 111 దుర్మార్గంగా పెట్టినటువంటి పరిస్థితిలో ఒక్కటి మటుకు మరలా చెప్తున్నా 111 అప్లై కాని పరిస్థితుల్లో ఏ పోలీస్ ఆఫీసర్ కూడా చట్ట ప్రకారం 111 పెట్టడానికి లేదని కోర్టు దగ్గర తీసుకుపోయి వారి మీద కూడా ఖచ్చితంగా న్యాయబద్ధంగా కోర్టులో కూడా మేము ఎన్ని కోర్టు వారి దృష్టి తీసుకొచ్చి మేము ప్రతి దగ్గర కూడా 111 అప్లై కాదనే మా యొక్క పోరాటం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఈరోజు కూడా చాలా సగర్వంగా చెప్తున్నాం. 111 మేము చెప్పిన వాదనలో ఈ పోసాని కృష్ణమురళి మీద ఈ ఫ్యాక్ట్స్ 111 పనికిరాదు, పెట్టడానికి లేదని మేము వాదన తీసుకున్నాం. గౌరవ కోర్టు వారు మా వాదనతో ఏకీభవించి 111 తీసేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో 16 కేసులు రిజిస్టర్ చేయించి ఇంకా 10-15 కేసులు పార్టీ అని ఇవ్వమని కూడా ఆర్డర్ చేశారు. వారి యొక్క దురుద్దేశాన్ని మేము ఖచ్చితంగా పోరాడి ఖచ్చితంగా విజయం చేయాలి.